రైట్. ముందుగా సూర్యదిశ పేపర్ తీసుకున్నట్టయితే జయలలిత ఆస్తుల విలువ 4,000 కోట్లకు పైనే. కళ్ళు చెదిరేల ఆభరణాలు, చెప్పులు, చీరలు. అయితే దివంగత తమిళనాడు సీఎం జయలలిత ఆస్తులు చూస్తే కళ్ళు చెదిరిపోవాల్సిందే. బంగారం, వజ్ర వైడూర్యాలు మొదలు కాళ్ళకు వేసుకునే చెప్పుల వరకు అన్నీ ప్రత్యేకమే. ఇప్పుడు ఆ ఆస్తులను జప్తు చేసుకున్న సమయంలో అధికారులు మదింపు వేయగా అది నేడు కనీసం 4,000 కోట్లుగా ఉండొచ్చని అనధికారికంగా తెలుస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇంతకుముందు చెప్పినాను. అయితే జయలలిత ఆస్తుల విలువ అట 4,000 కోట్లట. అంటే చాలామంది చెప్తారు పోయేటప్పుడు తీసుకుపోయేది ఏముండదు, ఎంత సంపాదించుకున్నా అది మన వరకే ఉంటుంది తప్ప ఇంకా ముందుకు పోదు. నీ ఆస్తి నీ పిల్లలు ఉంటాయి, నీ పిల్లలు అనుభవించవచ్చు, అనుభవించకపోవచ్చు. దానికి ఎవరు కూడా బాధ్యులు గారు, ఎవరు కూడా ఊహించలేము, ఎవరు కూడా ఇతను అనుభవిస్తారని చెప్పలేము కూడా. అటువంటి సందర్భం ఇక్కడ మీరు గమనించవచ్చు. జయలలిత ఆస్తుల విలువ 4,000 కోట్ల పైన ఉందట. ఆస్తులు మీరు గమనించవచ్చు. ఇక్కడ ఆస్తులను జప్తు చేసుకున్న సమయంలో వాటి మీద 913 కోట్లుగా అధికారులు ఒక లెక్క చెప్పినారు. కానీ అది 4,000 కోట్లుగా ఉండొచ్చు అని అనాధికారికంగా చెప్తా ఉన్నారు. అనాధికారికంగా 4,000 కోట్లు అంటారు. వారు సంపాదించిన సంపాదన ఎవరి కోసం వచ్చింది? ఇది ఇలా ఎంతగానో ఆస్తు సంపాదించుకుని వారు ఏం పట్టుకపోయినారు? వారికి కూడా కుమారులు లేరు, వారికి ఎవరు లేరు కదా. ఎవరు తిన్నా బంధువుందా, లేకపోతే గవర్నమెంట్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అంత ఆస్తి కూడా పెట్టుకొని ఏమీ అంటే వ్యక్తిగతంగా వారు అనట్లేదు మిత్రులకు గుర్తుపెట్టుకుని. ఎవరైనా కూడా ఏదో ఆస్తి సంపాదించుకొని మాకు ఇన్ని డబ్బులు ఉన్నాయి అన్ని డబ్బులు ఉన్నాయంటే ఎవరేం పట్టకపోరు. ఇక్కడ మేము చేసిన మంచి మనం చనిపోయినప్పుడు కూడా నలుగురే మొయ్యాలి. ఆ నలుగురు సంపాదించుకున్నంత కాలం నువ్వెన్ని కోట్లు 4 కోట్లు సంపాదించుకున్నా కూడా నీకు అవసరం ఆడిన రోజు ₹1,00,00,000 ఇస్తున్నా కూడా ఎవడు వచ్చి నీ పాడ మొయ్యడు, ఎవడు కూడా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం చనిపోయినప్పుడు నలుగురు మంచి చెప్పాలి. అరే గొప్పగా బతికిండు రాజులాగా, చాలా అద్భుతమైన మనిషిని చెప్పేటోడు కావాలి. చనిపోయినప్పుడు నలుగురు మోస్తాడు కావాలి. ఎంత సంపాదించుకుంటే ఏం లాభం, ఏం పట్టకపోతే ఏం లాభం? మీ ఇక్కడ గమనించి ఎంతోమంది చరిత్రలో ఎంతోమంది గొప్పవాళ్ళు ఏమీ పట్టకపోలేదు. మనం కేవలం జ్ఞానము 10 మందికి పంచాలి, మంచిని పంచండి. మీ డబ్బులు పంచమంటే మా డబ్బులు పంచడం నువ్వేమని చెప్పడానికి అంటారు. అందుకే నేనేమంటే జ్ఞానాన్ని పంచండి. మీ యొక్క ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు, గొప్ప వ్యక్తి అయిపోతాడు. ఇంకో వ్యక్తికి సహాయం చేయాలి. ఏమని? డబ్బుల సాయం కాదు, అవసరమైతే ఏమన్నా కొద్ది సాయం చేయవచ్చు, చేయకపోవచ్చు. కానీ మాట సాయం అంటాం. మాట సాయం అంటే ఏ విధంగా పైకి రావాలి, ఏ విధంగా మనం ముందుకు పోవాలి, ఏ విధంగా చేస్తే చరిత్రలో మనకంటే ఒక పేజీ ఉంటుందని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తన తోటి వారిని కూడా ముందుకు తీసుకుపోయే విధంగా మంచిని ప్రోత్సహించాలని మేము కోరుతూ ఉన్నాం. అలాగే ఇంకొక విషయం తీసుకున్నట్టయితే ఇక్కడ నార్మల్గా మాట్లాడుతూ ఉంటే జయలలిత వారి ఆస్తులు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఉన్నాయి, రకరకాల ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పడం జరిగింది. సరే, ఎక్కడున్నా ఏమున్నా కూడా అది ప్రభుత్వం చెంది, ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తిగా పరిగణిస్తూ ఉన్నారు. ఇది శుభసూచకం. ఇంకెవరైతే తీసుకోలే కాబట్టి ఇది ఒక మంచి విషయం ఇది. రైట్. అయితే ఘోర రోడ్డు ప్రమాదం. ప్రయాగ్రాజ్ మీర్జాపూర్ హైవేపై బస్సును ఢీకొన్న బొలేరో. రోడ్డు ప్రమాదంలో 10 మంది భక్తులు మృతాట. అయితే ఘోర రోడ్డు ప్రమాదం అంటే ప్రయాగ్రాజ్ చాలామంది ఇప్పుడు కుంభమేళకు పోయేస్తూ ఉంటారు. చాలామంది కుంభమేళకు పోయేస్తూ అంటే డ్రైవర్కు నిద్ర లేకుండా ఒకటే పోవడం, ఎంబడే దనాన్ని పోయి స్నానం చేసి ఎంబడే మొక్కేసి ఎంబడే మళ్ళీ రిటర్న్ రావడం. అయితే మీరు ఒకటి గమనించండి మిత్రులారా, మనము దైవ కార్యానికి పోయినాం. మీరు దైవ కార్యానికి పోయినప్పుడు ఆ దైవ కార్యం లోపల నిమగ్నమై దేవుని యొక్క దాన్ని ఏమంటాం మొక్కడానికి అంటే శుద్ధి చేసుకోవడానికి ఉంటాయి కదా పదాలు, తెలుగు పదాలు ఒకటి ఉంటాయి. అయితే దీంట్లో భాగంగా దేవుని మొక్కడానికి మనం పోయినప్పుడు, కాసింత ప్రశాంతత కోసం మనం పోయినప్పుడు, నువ్వు ఎన్ని గుళ్ళు తిరుగుతే లాభం? నీ ప్రశాంతతతో దేవుని మొక్కనప్పుడు ఎన్ని గుళ్ళు తిరుగుతే లాభం? ఎంత మొక్కలు మొక్కితే లాభం చెప్పండి? పోయి ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకొని ప్రశాంతమైన వాతావరణంలో మనం నిమగ్నమైనప్పుడు మనకు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి, మంచి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఇదిని మనం సంపాదించుకోవాలి, మెల్లగా రావాలి, తగు జాగ్రత్తలు. అంటే మనం మంచిగా పోయినా కూడా అవతల వచ్చే గాడిది చక్కగా రావాలి. కాబట్టి నేను మంచిగానే పోతున్నాను మనం అనుకుంటే సరిపోదు, అవతల వచ్చే వ్యక్తి కూడా చక్కగా రావాలి. దురదృష్టం మనకు వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఏదేమైనా ఇప్పటికైనా కూడా కుంభమేళ పోయే భక్తులు ఎవరైనా కూడా మీరు జాగ్రత్తగా వెళ్ళండి. దయచేసి జాగ్రత్తగా మనం తిరిగి వచ్చి
మీ కుటుంబ సభ్యులకు అక్కడున్న జరిగిన అనుభూతిని వివరించి చెప్పండి దయచేసి. అంతేగాని ఫాస్ట్గా రావడం, త్వరగా వెళ్ళి త్వరగా రావాలనే ఉద్దేశంలో వెళ్ళి ఎటువంటి పనులు చేయకుండా కోరుతా ఉన్నాం. దేశానికి రోడ్ మ్యాప్ కానున్న కులగణన ఫిరాయింపులపై కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటాం. రాహుల్తో సీఎం రేవంత్ భేటీ, కేబినెట్పై చర్చించలేదని వెల్లడి. అయితే దేశానికి రోడ్ మ్యాప్ కానున్న కులగణనకు వార్త కథనం రావడం జరిగింది. ఫిరాయింపులపై కోర్టు ఆదేశాల మేరకు మేము నడుచుకుంటాం, అంటే కోర్టుకు మేము కట్టుబడి ఉన్నాం. ఫిరాయింపుదారులపై కోర్టు ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా మేము దానికి సిద్ధంగా ఉన్నాం, శిరసా వహిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నిన్న ఇంకో విషయం ఏంటంటే కేబినెట్పై ఇంకా మేము చర్చించాలన్నారు. ఇప్పటికి సంవత్సరాల కాలం అయిపోయింది. మిగతా మంత్రులను కూడా 6 మంత్రులు కావాలి. ఇంకా మనకు 6 మంత్రులు ఎప్పుడు వస్తారో ఏం కదని వాళ్ళతో పాటు మేము కూడా ఎదురు చూస్తా ఉన్నాం. అసలు ఎవరికి వస్తుంది ఈ జిల్లాలో ఎవరికి వస్తుంది, రాష్ట్రంలో ఇప్పుడు ఎవరికి వస్తుందని చెప్పి మేము కూడా వేచి చూస్తూ ఉన్నాం. త్వరగా కేబినెట్ విస్తరణ చేస్తే అయిపోద్ది కదా. ఇక పథకాల్లాగానే కేబినెట్ విస్తరణ కూడా లేట్ అయితే ఎట్లా? ఎమ్మెల్యే కూడా చాలా ఆశిస్తున్నారు. ఎన్నికల కోడ్ లేని జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ప్రభుత్వ భూముల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టండి. హౌసింగ్, రెవెన్యూ, ఐఎన్పిఆర్ అధికారులు డిప్యూటీ సీఎం సమీక్ష. అయితే ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు నడుస్తున్నాయో, ఎమ్మెల్సీ ఎన్నికలు లేని ఎలక్షన్ కోడ్ లేని జిల్లాలో కూడా ఇందిరమ్మ ఇల్లు మొదలు పెట్టండి, కార్యాచరణ రూపొందించాలని చెప్పి డిప్యూటీ సీఎం గారు బట్టి గారు చెప్తా ఉన్నారు. మన దగ్గర కూడా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడే పరిస్థితి లేదు, తర్వాత మాట్లాడదాం. రైట్. అయితే గంజాయి సహా మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం, రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసేవారిపై కఠిన చర్యలు. నెల్లూరు పర్యటనలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గంజాయి సహా మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నట్టు ఆయన చెప్పారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా సహా ఇతర నేరాలకు పాల్పడిన వారి పట్ల కఠినంగా వివరిస్తున్నట్టు వీరు చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కందుకూరు మండలం దూమగుంటలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి హాజరయ్యారు. స్థానికులతో కలిసి పారిశుద్ధ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ను ప్రారంభించి ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారని ఒక వార్త కథనం రావడం జరిగింది. అయితే తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏఐ టెక్నాలజీపై ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ కామెంట్స్. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని భారత్ సరిగా అందిపుచ్చుకోవడం లేదని, దీనిపై మోడీ ప్రభుత్వం మాటలే కానీ చేతలు లేవని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. డ్రోన్లు, ఏఐ లాంటి కొత్త సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు మనకు బలమైన పునాది కావాలని సూచించారు. డ్రోన్ సాంకేతికతను వివరిస్తూ తాజాగా ఎక్స్లో ఒక వీడియోను కూడా పోస్ట్ చేసిన ఒక వార్త కథను రావడం జరిగింది. పరీక్ష సెంటర్ల వద్ద 8,000కు పైగా సీసీ కెమెరాలు, 40 మందితో సిబ్బందితో కమాండ్ సెంటర్ అట. అలాగే మరో వార్తలోకి శిష్మహల్ పునరుద్ధరణలో నిధుల దుర్వినియోగం, అవినీతిపై విచారణకు ఆదేశాలట. అయితే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అధినేత కేజ్రీవాల్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో అధికారం కోల్పోయి నిరాశలో ఉన్న కేజ్రీవాల్కు కేంద్రం సాగించింది. శిష్మహల్ అక్రమాలపై దర్యాప్తులకు కేంద్రం ఆదేశించింది. బంగ్లా పునరుద్ధరణ పనుల్లో అక్రమాలు జరిగాయంటూ బీజేపీ ఎమ్మెల్యే విజేంద్ర గుప్తా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఫిర్యాదు చేశారు. ఎల్జీ ఆదేశాల మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 13న కేంద్ర ప్రజా పనుల శాఖ నివేదిక సమర్పించింది. తాజాగా పునరుద్ధరణలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేయాలంటూ కేంద్రం ఆదేశించిందట. ప్రభుత్వ ఖజానాను విలాసవంతమైన వస్తువులకు ఖర్చు చేశారని బీజేపీ ఆరోపించింది. ఎంత మంచిగా ఉండే వ్యక్తి, తెల్ల చొక్కా, ఏదైతే తెల్ల చొక్కా వేసుకొని చీపురుతో ఊడుస్తూ ఉంటే అద్భుతంగా ఉండేది. అది ఊడ్చింది కాస్త దుమ్మంతా తిరిగి ఆయన మీద పడ్డది. ఈరోజు ఈ 5 సంవత్సరాలు కూడా కడుక్కోలేకపోవచ్చు నాకు తెలిసి అయితే.